శక్తి భారం కాదు, బాధ్యత. స్త్రీ శక్తితో సుసంపన్నమైన సమాజం, రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారిక పాత్ర కీలకం. మహిళలకు పసుపు కుంకుమ జాకెట్ పీసుల పంపిణీ. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, ట్రాన్స్జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని స్త్రీ శక్తి పథకం ప్రచారంలో భాగంగా సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాలన్నింటికంటే స్త్రీ శక్తి పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారన్నారు. మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లాలోని మహిళల్లో చైతన్యం ఎక్కువ అని, ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా వాటిని సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతారని చెప్పారు. సీఎంగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించానని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఇప్పుడు నారీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించామని అన్నారు. ఒకప్పుడు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్లు అందించామని, ఇప్పుడు విద్యార్థులు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చామని చెప్పారు. బస్ పాస్ల కోసం క్యూ లైన్లను నిల్చునే శ్రమ తప్పిందని, ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుందని అన్నారు. స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకుని అందుకనుగుణంగా సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు చెప్పారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తామని, ప్రజలకు, మహిళలకు మరింత మేలు చేకూర్చగలమని చెప్పారు. చెప్పలు చాలా తక్కువ ఉన్నాయండి. పొద్దున ఎవరు టిఫిన్ చేయలేదా? అలంతా చక్కగా నవ్వుతున్నారు కదా, మరలా నవ్వుతూ గట్టిగా చెప్పలు కొట్టాలి. మన జిల్లా వ్యాప్తంగా వినిపించాలి మీ యొక్క కర్తవ్యాలు. దాదాపు 1000 నుండి 1500 పొదుపు చేసుకోవడం జరుగుతుంది. ఒక మహిళకు నేను ఒకరోజు అడిగితే బస్ స్టాండ్ లో 10,000 రూపాయల పైచిలకు ఆవిడ ఉచిత బస్సు ద్వారా సేవింగ్ పొదుపు చేయగలుగుతుంది. ఎందుకంటే ఆవిడ రోజు ఉద్యోగం కోసం విశాఖపట్నం వెళ్లి వస్తుండేది. దానివల్ల రోజుకు 300 నుండి 350 రూపాయలు ఆవిడ ఖర్చు అయ్యేది. ఈ రోజు ఈ ఉచిత బస్సు ద్వారా ఆవిడ ఫ్రీగా వెళ్లి వస్తుంది. 10,000 పైచీలకు ఆవిడ సంపాదన జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రానికి 1900 కోట్ల పైచీలకు ప్రతి సంవత్సరం అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ 1900 కోట్ల చిల్లర తీసుకెళ్లి మళ్ళీ ఆర్టీసీకి జమ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ కూడా అదనపు భారం, వాటికి మళ్ళీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, వాటికి కూడా బలోపేతం చేసే దిశగా ఈ పథకం ఉపయోగపడింది. ఇంకా మరిన్ని బస్సులు తీసుకొస్తాం. ఫ్యూచర్ లో ఎలక్ట్రానిక్ బస్సులు వస్తే ఆ బస్సులన్నీ ఏసీ బస్సులే. ఈ పథకం ఏదైనా మళ్ళీ ఎవరు తీసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. ఈ స్త్రీ శక్తి పథకం ఈ స్త్రీ జాతి భూమి మీద ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో అమలవుతుంది. మీకందరికీ ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రతి మహిళ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరుక్కోవచ్చు. కొన్ని బస్సులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.